నమస్కారం అందరికీ. మన సాయి కుమార్ టూర్స్ కి స్వాగతం. మా సాయి కుమార్ టూర్స్ శ్రీలంక యాత్ర 3వ రోజుకు హృదయపూర్వక స్వాగతం. ఈ రోజు ఉదయం హబరానాలోని ఎక్మే హోటల్లో అల్పాహారం చేసి హోటల్ నుంచి చెక్అవుట్ అయ్యాము. అనంతరం శ్రీలంక తూర్పు తీరంలోని అందమైన నగరం త్రింకోమలి వైపు మా ప్రయాణాన్ని ప్రారంభించాము. శ్రీలంక ట్రిప్లో ఈరోజు 3వ రోజు భాగంగా యాక్మే గ్రాండ్ అనమాట. యాక్మే గ్రాండ్ నుండి మేము ఇక్కడ రోజు ట్రింకుమలి వెళ్తాం అనమాట. ఇది మా గ్రూప్. మా మొదటి గమ్యం శంకరి దేవి ఆలయం. ఇది అష్టాదశ శక్తి పీఠాలలో మొదటి శక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది. సతీదేవి పవిత్ర అవయవాలు పడిన ప్రదేశాల్లో ఇది ఒకటిగా భావిస్తారు. అమ్మవారి దర్శనం భక్తులకు ఎంతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. శ్రీరామ్ ఓం నమః శివాయ. నేను శ్రీలంకలో ఉన్నాను అనమాట. ట్రింకుమలి శాంకరి దేవి టెంపుల్ అనమాట. ఇది శ్రీలంకలో హైయెస్ట్ శివలింగ స్టాచ్యూ అనమాట. చూడండి, శాంకరి దేవి టెంపుల్ దగ్గర ఉంటుంది అనమాట. శాంకరి దేవి టెంపుల్. ఓం నమః శివాయ. నేను ఇప్పుడు ట్రింకుమల్లిలో ఉన్నాను అనమాట. ఇది శాంకరి దేవి టెంపుల్ దగ్గర రావణ వేట అనమాట. అంటే రావణాసురుని తల్లి ఇక్కడ శివలింగం ఉందని చెప్తారనమాట. అప్పుడు రావణుడు వచ్చి ఆయన ఖడ్గం తీసుకొని పెడతాడు కాబట్టి 2 పాయల్లాగా అయిపోయింది అనమాట. ఇదే దీన్ని రావణ వేట అంటారు అనమాట. ఆ తరువాత త్రింకోమలిలోని భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని సందర్శించాము. అద్భుతమైన ద్రావిడ శిల్పకళతో నిర్మించబడిన ఈ ఆలయం శ్రీలంకలోని ప్రముఖ హిందూ దేవాలయాలలో ఒకటి. ఆలయ గోపురం, శిల్పాలు మరియు ప్రశాంతమైన వాతావరణం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి. నేను ఇప్పుడు ట్రింకుమల్లిలో ఉన్నాను అనమాట. భద్రకాళి టెంపుల్. విష్ణు విశ్వర బ్రహ్మ అమ్మవారు ముగ్గురికి, విష్ణు విశ్వర బ్రహ్మకి ముగ్గురికి ఆశీర్వదిస్తున్నారు అనమాట. చూడండి చూడండి ఎలా ఉంది. చూడండి ఎలా ఉంది. భద్రకాళి అనమాట. అనంతరం మాతలేలోని ముత్తుమారి అమ్మన్ ఆలయానికి చేరుకున్నాము. రంగురంగుల శిల్పాలతో అలరారే ఈ ఆలయం శ్రీలంకలోని అత్యంత అందమైన హిందూ దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ నిర్మాణ వైభవాన్ని ఆస్వాదించాము. ముత్తుమారి అమ్మన్ టెంపుల్ అనమాట. చూడండి ఎలా ఉంది. మాతలేలో ఉందన్నమాట. ఇది ట్రింకుమలి నుంచి క్యాండీ వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట టెంపుల్. ముత్తుమారి అమ్మన్ టెంపుల్ మాతలే. మాతలే. ఈ మాతలేలో ముత్తుమారియన్ అమ్మన్ టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుంటుంది. చూడండి ముత్తుమారియన్ అమ్మన్ టెంపుల్.
తరువాత త్రింకోమలిలోని ప్రసిద్ధ 7 హాట్ స్ప్రింగ్స్ను సందర్శించాము. ఇక్కడ ఉన్న 7 వేడి నీటి బావులు ఒక్కోటి ఒక్కో ఉష్ణోగ్రతతో ఉండటం ప్రత్యేకత. రామాయణ కాలంలో రావణుడు తన తల్లి కోసం ఈ పవిత్ర జలాలను సృష్టించాడని స్థానిక కథనాలు నేను ఇప్పుడు చెబుతున్నాయి. టింకుమల్లిలో ఉన్నానమాట. ఇవి 7 హాట్ వాటర్ థింగ్స్ అనమాట. బావులు 7 బావులు అనమాట. గుండాలు అంటారు అనమాట. చూడండి, ఇది హాట్ వాటర్ అనమాట. ఇవి వేడి నీళ్ళు ఉంటాయి. ఇవి రావణాసురుడి తల్లి చనిపోతే వాటర్ ఉంటాయి అనమాట. వాటర్ లేకపోతే ఏం చేస్తాడు, ఆయన కోపంతో 7 సార్లు బాణం తీసుకొని 7 జగల ప్లేసెస్లో కిందికి కొడతాడు. కాబట్టి 7 బావులు లాగా ఉద్భవించాయి అనమాట. ఇవే 7 బావులలో 7 రకాల వాటర్ అనమాట. ఈ ఆయుర్వేదిక్ వాటర్ అంటారనమాట. ఏమన్నా మనుషులకి ఏదైనా డిసీజెస్, ఏదైనా చర్మ వ్యాధులు ఉంటే కూడా తక్కువ అవుతాయి అనమాట. ఈ వాటర్ చల్లుకున్నా చాలు, స్నానం కూడా చేయొచ్చు అనమాట. వాటర్ కూడా తాగొచ్చు అనమాట. ఆ తరువాత మా ప్రయాణం కాండీలోని ప్రపంచ ప్రసిద్ధ టూత్ టెంపుల్ వైపు సాగింది. బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ఈ ఆలయంలో గౌతమ బుద్ధుని పవిత్ర దంత ధాతువు భద్రపరచబడి ఉందని విశ్వసిస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఈ ఆలయాన్ని ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు సందర్శిస్తుంటారు. రోజంతా ఆధ్యాత్మిక, చారిత్రక ప్రదేశాలను సందర్శించిన అనంతరం సాయంత్రానికి కాండీలోని హోటల్ రివెండల్ చేరుకుని చెక్-ఇన్ చేశాము. 3వ రోజు భాగంగా ట్రింకుమల్లి నుంచి అమరానా నుంచి క్యాండీ అనమాట. మార్గ మధ్యంలో ట్రింకుమల్లి పార్చని టచ్ చేసుకుంటూ క్యాండీలో వచ్చామన్నమాట. మాకు 3వ రోజు రివెండల్ హోటల్ క్యాండీలో ఉన్నామన్నమాట. ఇది అనంతరం రుచికరమైన భోజనం చేసి మరుసటి రోజు యాత్ర కోసం విశ్రాంతి తీసుకున్నాము. ఇలా శ్రీలంక యాత్ర 3వ రోజు ఎంతో ఆనందంగా పూర్తయింది. డే 4లో మరిన్ని అద్భుతమైన ప్రదేశాలతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.